హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో గురించి మీరు ఆల్రెడీ అయితే థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. అవునండి, సమ్మర్ వస్తుంది కదా, స్కూల్ అయితే అయిపోతున్నాయి కదా. మా పాప వాళ్ళ స్కూల్లో అయితే యాన్యువల్ డే అయితే సెలబ్రేట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో మీరైతే చూసేయండి. ఎలా రెడీ అయ్యారో మీరే చూడండి. మమ్మల్ని అయితే 1కి అయితే రమ్మన్నారు మధ్యాహ్నము. ఎందుకంటే మేకప్ వేసే వాళ్ళు వస్తారు కదా, వీళ్ళది క్లాసికల్ డ్యాన్స్, అందుకే 1కి రమ్మన్నారు. పేరెంట్స్ని తీసుకొని రమ్మన్నారు. మేమైతే 1కి వెళ్ళినాం. 1కి వెళ్తే 4కి వచ్చిర్రు. మేకప్ వేసే వాళ్ళు అయితే మస్తు సేపు వెయిట్ చేసి మస్తు యాస్ట్ వచ్చింది. చూడండి, పిల్లలకైతే 3 కలర్స్ డ్రెస్ అయితే ఇట్లా ఇచ్చిర్రు. ఇది కూడా సెట్టే. ఈ మంచి లైన్ వైజ్గానైతే ఒక్కో లైన్కి ఒక్కో కలర్ అయితే ఇచ్చిర్రు. వాళ్ళ పేరెంట్స్ కూడా మస్తు కష్టపడుతురు పిల్లలతో. అయితే మధ్యాహ్నం 1కి వచ్చి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. 4కి అయితే మేకప్ స్టార్ట్ చేసిర్రు. చూడండి ఇలా అయితే మేకప్ వేస్తున్నారు. మధ్యాహ్నం 1కి వెళ్తే అయితే 4కి అయితే మేకప్ స్టార్ట్ చేశారు. పిల్లలైతే పాపం 4 నుంచి మేకప్ వేసుకుని అయితే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే 8కి అయింది. 8:30కి అయింది. ఓన్లీ 3 మినిట్సే డ్యాన్స్ ఉంటుంది, కానీ దానికోసం అయితే వీళ్ళు మస్తు కష్టపడ్డారు. మేకప్ వేసుకొని 4 నుంచి 8:30 దాకా మస్తు వెయిట్ చేసిర్రు. ఎందుకంటే ఆ నగలు, జుట్టు, దాని చుట్టూ పూలు ఇట్లా సవరం వేసుకొని అయితే పాపం వెయిట్ చేయడం కష్టమే. ఎందుకంటే మళ్ళీ డ్యాన్స్ చేస్తామన్న ఇంట్రెస్ట్ తోటి అయితే ఎక్కువ తినడు కూడా తినలేదు పిల్లలైతే. వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా అయితే కష్టపడ్డారు. మధ్యాహ్నం 1కి వచ్చి అందరు వచ్చిర్రు. పాపం వాళ్ళకి జుట్లు వేసుడు, ఇది 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 అదేదో ఒకటి పడిపోతుంది, మమ్మీ చెవుల కమ్మలు ఊడిపోతున్నాయి, దండ అటైంది ఇటైంది అని కూడా పేరెంట్స్ వాళ్ళ చుట్టూ తిరుక్కుంటూనే ఉన్నాం మేమైతే. చూడండి, ఒక్కొక్కరు అయితే తెల్లగా వేసిర్రు మేకప్. తెల్లదయ్యేలాగా ఉన్నారు ఒక్కొక్కరు. మేకప్ అయితే ఈ మేకప్ వేసే వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా వేస్తున్నారు. మేకప్ అయితే మంచిగా వేసిర్రు. ఇంకా మేకప్ కాలేదు. ఇప్పుడు స్టార్ట్ అయిందా? 4:30 అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలే. వీడియో పెడుతున్నా, తీసుకుంటున్నా, యూట్యూబ్లో పెట్టుకుంటా. హాయ్ చెప్పండి. ఇట్లనే కూర్చోరా, ఎండబడుతున్నా. వీడియో తీసుకుంటాను. నీడుండురా, ఆ పిల్లకి రా, అంకర పడుతుంది. మంచిగా పిల్లవకరా అట్లా పెట్టుకోమన్నాడు అనుకున్నా. ఇంకొంచెం క్లాసికల్ డ్రెస్ మీదకి అయితే ఇలా జ్యువెలరీ అయితే సెట్ చేస్తారు. చూడండి, ఇదైతే రెంట్కి తీసుకున్నాం అన్నట్టు డ్రెస్. ఒక్కొక్క దానికి 700 డ్రెస్, జ్యువెలరీ, అలాగే మేకప్ కూడా వాళ్ళే వేసిపోతారు అన్నట్టు. ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి అయితే వీళ్ళ మేడం వాళ్ళు అయితే మాట్లాడారు. చూడండి, ఇక్కడ వీళ్ళు లోటస్ ఫ్లవర్ అయితే తయారు చేశారు. నైట్ అంతా పాపం కష్టపడి తయారు చేసుకున్నారు, కానీ సాంగ్లో అయితే వీటితో ఏమి యూజ్ చేయలేదు. పాపం వాళ్ళ చేతులలో పట్టుకొని అయితే స్టేజ్ దాకా వేయరు, కానీ అక్కడైతే వీటితోటి అయితే ఏం డ్యాన్స్ అయితే చేయలేదు. చూడండి, పిల్లలతోటి వాళ్ళ పేరెంట్స్, ఇది ఒక సాంగ్ ఉన్నట్టుంది. పిల్లలు మంచిగా ఉన్నారు ముద్దుగా.
చిన్న చిన్న పిల్లలు మంచిగా డ్యాన్స్ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. పేరెంట్స్కి అయితే సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు ఈ యాన్యువల్ డే అయితే. మంచి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం గెటప్లు అయితే ఉంటారు కదా, మంచిగా అనిపిస్తుంది. మా పిల్లలు అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నారు క్లాసికల్ గెటప్లో. ఎక్కువగా అసలు యాన్యువల్ డేకి ఇలా క్లాసికల్ చేసుడు మా పాపనైతే సెకండ్ టైం. ఎందుకో కానీ ఆమెకి ఫోక్ డ్యాన్స్ అయితే ఇష్టం, కానీ క్లాసికలే ఎక్కువ చేపిస్తారు వాళ్ళ మేడాలు. చూడండి మంచిగా ఉన్నారు కదా పిల్లలైతే. అయినా ఎప్పుడు క్లాసికల్ గెటప్ వేసే అవకాశం ఉంటుందా పెద్ద పెరిగినాక? ఒకవేళ డ్యాన్స్ నేర్చుకుంటే తప్ప మామూలుగా అయితే క్లాసికల్లో అయితే ఉండరు కదా. పిల్లల్ని చూసుకోవడానికి అయితే ఇలా మంచిగా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు ఒక్కొక్కరు అయితే. వాళ్ళ మేడాలు అయితే వాళ్ళని అట్లా గ్రూప్ లాగా అయితే కూర్చోబెట్టి ఫొటోస్ అయితే దించుతున్నారు. ఒక్కొక్క క్లాస్ టీచర్కి ఒక్కొక్క డ్యాన్స్ వాళ్ళ క్లాస్ టీచరే వాళ్ళ చూసుకోవాలన్నట్టు ఇలా అయితే కూర్చోబెట్టి అయితే టీచర్స్ కూడా అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఎందుకంటే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయేదాకా వాళ్ళ టీచర్ది రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటారు అన్నట్టు. ఈ డ్రెస్ కలెక్షన్ అయినా జ్యువెలరీ కలెక్షన్ అయినా ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు. మళ్ళీ వాళ్ళకి రెంట్ కదా, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. అప్పటిదాకా టీచర్స్ అయితే బాధ్యత. చూడండి ఎంత మంచిగా ఉన్నారో వాళ్ళ ఇన్ఛార్జీలు అయితే. చూడండి ముద్దు ఉన్నారు పిల్లలు అయితే. ఇప్పుడైతే స్టేజ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు మేడం వాళ్ళు. చూడండి ఇలా లైన్ వైజ్గా అయితే తీసుకెళ్తున్నారు. మంచిగా ఉన్నారు కదా, 3 కలర్స్ అయితే మస్తు ఉన్నాయి పిల్లలే. మా హన్విత చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇదైతే రెండోసారి క్లాసికల్ గెటప్ వేసుడు, మంచిగా ఉన్నది ముద్దుగా. మర్చిపోయినావా? వీళ్ళు చూడండి ఎలా ఉన్నారో గెటప్స్. వాళ్ళ టీచర్స్ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో చూడండి వాళ్ళకి అవన్నీ సెట్ చేయడానికి. చూడండి ఎంత ముద్దు ఉన్నారో. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో అయితే దించుతున్నారు వీళ్ళని స్టేజ్ దగ్గర. అంటే ఇది వీళ్ళ వేరే క్యాంపస్ అన్నట్టు, ఇక్కడ వాళ్ళ స్టేజ్ అన్నట్టు. చిన్న క్యాంపస్ అంటే ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుండి 5th దాకా అయితే ఈ క్యాంపస్లో ఉంటారు. ఇక్కడ నుంచి వేరే క్యాంపస్కి అయితే వెళ్ళాలి వీళ్ళని తీసుకొని. పక్కకే ఉంటుంది, మరి అంత దూరమే కాదు. చూడండి ఎంత మంచిగా ఉన్నారో. వీళ్ళ డ్యాన్స్ అయితే వీళ్ళ చైర్మన్ సార్ రావాలట, సార్ ముందట పర్ఫార్మెన్స్ చేయాలంట. ఎందుకంటే ఇది సార్కి వెల్కమ్ డ్యాన్స్ అన్నట్టు. వీళ్ళ డ్యాన్స్ అయిపోయేదాకనైతే టీచర్స్కైనా మాకైనా మస్తు కష్టం అనిపించింది, టెన్షన్ అన్నట్టు. ఎక్కడ వీళ్ళ జ్యువెలరీ ఇదంతా ఎక్కడెక్కడ పాపం బరువు అయిపోతుందో, అలసిపోతారో, డ్యాన్స్ మర్చిపోతారో అని భయం అయితే అయింది అందరికీ. ఇక్కడే అయితే స్టేజ్ ఉందన్నట్టు. ఇది వేరే క్యాంపస్. పిల్లలందరినీ ఇక్కడ డ్యాన్స్ లైన్ వైజ్గా అయితే కూర్చోబెట్టారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డ్యాన్స్ అయితే పర్ఫార్మెన్స్ చేయించుతారు. పేరెంట్స్ అయితే మస్తు మంది వచ్చారు. నేనైతే స్టేజ్ పక్కకే తిరిగి కూర్చున్నా. ఇంకా చాలా మంది అటు సైడ్ అయితే ఉన్నారు. ఇంకా నైట్ అయితే అవ్వలేదు కదా, ఇప్పుడే వస్తున్నారు అన్నట్టు పేరెంట్స్ అందరూ. తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయితే చేస్తారు. ఇదైతే మా పాప వాళ్ళ డ్యాన్స్. చూడండి మా పాపనైతే ఇటు లాస్ట్కే ఉంది, అందుకే ఇటు సైడ్ నుంచి అయితే వీడియో తీసిన. మా పాప వాళ్ళ సాంగ్ అయితే నేనైతే మ్యూట్లో పెట్టినా, ఎందుకంటే కాపీరైట్ అయితే పడుతుంది కదా, అందుకే. ఇక్కడైతే బాగానే చేసిర్రు. మా పాపనైతే మొత్తం స్టెప్పులు మర్చిపోయింది. ఎందుకో స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా పిల్లలకి, అందరినీ చూసేసరికి ఒకసారి భయమైనట్టుంది. ఏదో అట్లా కొంచెం కొంచెం మంచిగానే వేసింది. చాలామంది పిల్లల డ్యాన్స్లు అయితే ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ వీడియోలన్నీ అయితే నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దురు. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే వ్యూస్ అయితే రావట్లేదు. సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదు. లైక్ చేసుకొని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.